సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రతి చోట కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ఆయన చేశారు, మినిస్టర్గా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చేశారు. కాబట్టి ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతిని ఇక్కడ హైదరాబాద్లో మహబూబ్నగర్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన బ్రాహ్మలు కూడా యాక్చువల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా బ్రాహ్మలు. ఆయన రాజమండ్రి నియోజకవర్గము ఆయన చేశారు. దైవద్రోహి అనడానికి ఆయన దగ్గర ఎటువంటి ఇది లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో ఉంటే కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు, స్వాములు వారి చేత, ఎవరు మన పీఠాధిపతులు ఉంటారు కదా, ఆ స్వాముల వారి చేత బలవంతంగా చెప్పిస్తున్నారు, లడ్డూలో కల్తీ లేదు ఏం లేదు అని చెప్పి మీరు చెప్పండి అని చెప్పిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అలా చెప్పవలసినంత అవసరం ఏమీ లేదు. స్వాములు ఎవరు అలా చెప్పరు. కారణం ఏంటంటే ఏ స్వాములు ఏదో సరే ఉండదో ఉన్నట్టుగా మాట్లాడతారు తప్ప ఒకళ్ళు ఏదో ప్రభావితం చేసేసి లడ్డీలో కల్తీ జరగలేదని చెప్పడానికి సిట్టు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్లు ఇచ్చారు. దీంట్లో యాసిడ్ కలిసింది, అన్నీ కలిసాయి, పామాయిల్ కలిసింది, దీంట్లో ఒక విధమైన కెమికల్స్ కలిసాయి అని చెప్పి బ్రహ్మాండంగా రిపోర్ట్ వచ్చింది. అన్నీ కలిసాయి. దేశవ్యాప్తంగా, నాట్ ఫర్ ఇండియా, వరల్డ్ వేజ్లో ఇది పెద్దగా ఇది వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా స్వామివారి దగ్గర ఇలాంటి కల్తీ జరగలేదు. మొన్న ఈ 5 సంవత్సరాల్లోనే ఇలాంటివి జరిగింది తప్ప అంతకుముందు మనం ఇన్ని సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు మన చంద్రగిరి కోటలో ఉన్నప్పుడు వారు నైవేద్యం ఎలా సేకరించేవారు, తిరుపతి వచ్చినప్పుడు చంద్రగిరి నుంచి కొండకి ఒక వేరే మార్గం ఉంది, వేరే మార్గం ఉంది. ఆ మెట్లలో ఒక హాఫ్ కిలో గంటలు ఉండేవి. ఇప్పట్లో మనకులో సెల్ ఫోన్, స్వామివారి నైవేద్యం అయిపోయింది మీరు భోజనం చేయొచ్చు అనేటటువంటి ఫెసిలిటీ అప్పుడు లేదు కదా. ఆ గంటలు కొడితే ఆ గంటలు విని ఆ కింద చంద్రగిరి కోటలో గంట వినిపించగానే వారు అప్పుడు నైవేద్యం చేసేవారు, ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకునేవారు అనమాట. ఈ లడ్డు యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక టైంలో మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి వారు భక్తులు. ఒక మాట, జగన్ గారు అంటున్నారు వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదలము అంటున్నారు. సార్, వైసీపీ కార్యకర్తలు రావడానికి, ఆ వైసీపీ కార్యకర్తలు అన్నది మొన్న ఎలాంటిదో తెలిసిపోయింది. అంబటి రాంబాబు గారి ఇంట్లో వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికని వెళ్తే అదే ఇంట్లో వెండిపోయింది, 70 తులాల బంగారం పోయింది. వైసీపీ కార్యకర్తలు ఒక అతనేమో పడి చనిపోయాడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, తర్వాత 2 చనిపోయారు. కాబట్టి ఏంటంటే వైసీపీ కార్యకర్తల జోలికి రావడానికి అసలు నెక్స్ట్ గవర్నమెంట్ అంటూ వీళ్ళది వస్తే కదా, కూటమి గవర్నమెంటే ఇంకో 10 years వరకు పరిపాలిస్తుంది.